హిర్మోడ్యూ ఛానల్ కార్యక్రమాలని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఈ మాటలు మనం యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. గడిచిన కొంతకాలంగా మనం దేవుని వాక్యం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యం మనకు ఎలా బయలుపరచబడింది అంటే, మొదట దేవుని స్వరముగాను, తర్వాత వ్రాయబడిన లేఖనాలుగాను, మూడవదిగా శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు మన మధ్యకు వచ్చి మన మధ్యలో జీవించి మన ద్వారా ఈ లోకానికి బయలుపరచబడ్డాడు అనే సంగతులు మనం గతంలో ధ్యానం చేశాం. ఆ తర్వాత దేవుని వాక్యం యొక్క గొప్పతనం గురించి మనం గతంలో ధ్యానం చేశాం. ప్రభు చిత్తమైతే ఈరోజు మరి దేవుని వాక్యం వలన మనకు కలిగే మేలులు, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం వల్ల మనకు ఏమేమి మేలులు వస్తున్నాయో వాటి గురించి క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం వల్ల మనకు కలుగుతున్న మేలుల గురించి ఆలోచన చేస్తే అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. దేవుని వాక్యం వల్ల మనకు అనేకమైన మేలులు, ఊహించలేని మేలులు, లెక్కించలేని మేలులు అని భక్తులు మనకు కొన్ని పాటల్లో కూడా రాస్తూ ఉన్నారు. దేవుని వాక్యం వల్ల మనకు కలిగే మేలులన్నిటిని గురించి మనము ఈ సమయంలో అన్నిటినీ ధ్యానం చేయలేము, కానీ మనమందరం కూడా దేవుని వాక్యం వల్ల మనకు కలుగుతున్న మేలుల్లో కొన్నిటిని మనం ఈ సమయంలో క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మనమందరం కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై నిత్య నరకాగ్నికి పాత్రలమై ఉన్నామని, నిత్య నరకాగ్ని వలన మనకు రెండవ మరణంలో పాలు పొందుతామనే సంగతిని మనం దేవుని వాక్యంలో చూస్తాం. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి, ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఆ శరీరంలో మన పాప శిక్ష అంతా భరించి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకు రక్షణ అనుగ్రహించాడు. ఆయన రక్షణ సువార్తను విని ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకు ఆయన నిత్య జీవమును అనుగ్రహించాడు. దేవుని వాక్యం ద్వారా మనకు కలిగే మొట్టమొదటి మేలు ఏంటంటే, దేవుని విశ్వాస వాక్యమునందు మనము విశ్వసించుట ద్వారా మనకు నిత్య జీవం, మనకు రక్షణ అనేది దేవుడు అనుగ్రహిస్తున్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాల్లో మనము ఈ మాట గమనించవచ్చు. వాక్యము నీ నోటను, నీ యొద్దను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ప్రకటింపబడిన విశ్వాస వాక్యం నందు విశ్వాసముంచి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే మనకు రక్షణ కలుగుతుంది, నిత్యజీవం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. యేసు ప్రభువును గురించిన వాక్యం మాట మనం వింటే, దాని యందు విశ్వాసం ఉంచితే మనకు రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా ఈ వాక్యము వలన గొప్ప మేలేంటంటే, మనలను విశ్వాసం ఉంచటంలో మనకు సహాయం చేయటం మాత్రమే కాకుండా, విశ్వాసంలో కొనసాగటానికి, విశ్వాసంలో స్థిరపడటానికి కూడా దేవుని వాక్యం మనకు సహాయం చేస్తూ ఉంది. దేవుని వాక్యం వలన కలిగే మేలుల్లో రెండవది ఏంటంటే దేవుని వాగ్దానాలు. దేవుని యొక్క వాగ్దానం అంటే దేవుని నోట నుండి వచ్చు మాట. అంటే అది తప్పక నెరవేరే మాట. మాట ఇచ్చువాడు, దానిని తప్పక నెరవేర్చేవాడు దేవుడు అని మనం అనేక చోట్ల లేఖనాల్లో మనం చూస్తాం. దేవుని వాక్యం వల్ల మనకు కలిగే ఇంకొక మేలు ఏమిటంటే, అది మనకు వాగ్దానము, దేవుని వాగ్దానాలు. దేవుడు ఏ ఏ వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో అవునన్నట్లుగానే ఉన్నవని మనము కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రికలో మనం చూడగలం. ఆయన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. తర్వాత పేతురు 2వ పేతురు పత్రికలో ఇంకొక మాట, మనం శ్రేష్టమైన మాట ఒకటి గమనిద్దాం చూడండి.
పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చూద్దాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. మనకు అమూల్యమైనవి, అత్యధికమైన వాగ్దానములు అంటే కౌంట్లెస్, అది ఇన్ని వాగ్దానాలని చెప్పేవి కాదు. మనకు అత్యధికమైన వాగ్దానాలని ఆయన మనకు దయచేశాడు. తర్వాత అత్యధికమైన వాగ్దానములను బట్టి అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించాను. మనము దేవుని స్వరూపములో, దైవ స్వభావంలో అవటానికి దేవుడు మనకు గొప్ప వాగ్దానాలని మనకు అనుగ్రహించాడు. అత్యధికమైన వాగ్దానాలు, అన్నీ అవునన్నట్టుగానే ఉన్న వాగ్దానాలు. ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకుంటేనే మనం దేవ స్వభావంలో పాలువారం అవుతాం. మరి దేవ స్వభావంలో పాలువారం అవ్వాలంటే మనకు ఈ వాగ్దానాల మూలంగానే మనము ఆ దేవ స్వభావంలో పాలువారం అవుతామని మనకి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం వల్ల మనకు కలుగుతున్న మేలులు ఏంటంటే అనేకమైనవి. అందులో రెండవది దేవుని యొక్క వాగ్దానాలు. దేవుని వాక్యం వల్ల మనకు కలుగుతున్న ఇంకొక మేలు, మూడవది ఏంటంటే మనకు నిత్య స్వాస్థ్యం. దేవుని వాక్యము మనకు నిత్యమైన స్వాస్థ్యం. 119వ కీర్తన 111వ వచనంలో దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని నేను భావించుకుంటున్నాను అంటున్నాడు. దేవుని వాగ్దానాలు, దేవుని మాటలు, దేవుని కట్టడలు అవి నిత్యానందకరములు, అవి మన స్వాస్థ్యం, మనకు దేవుని స్వాస్థ్యం. ఈ లోకంలో అనేక రకాలైన ధన సంపద, స్వాస్థ్యాలు అన్నీ ఉంటాయి, కానీ వాటన్నిటిని మించినది దేవుని వాక్యం. వెండి బంగారు కంటే కూడా, అపరంజి కంటే గొప్పది, కోరదగినది, శ్రేష్టమైనది మనకు దేవుని వాక్యం అనే స్వాస్థ్యం. విశ్వాస విషయంలో మనలను భాగ్యవంతులుగా చేశాడు. ఈ లోకంలో ఉన్న ధనవంతులు కానీ, ఎవరైనా గొప్పవారు కానీ, వారందరికంటే విశ్వాసం విషయంలో మనలను భాగ్యవంతులుగా, మనకు స్వాస్థ్యము అనుగ్రహించింది దేవుని వాక్యం. తర్వాత దేవుని వాక్యం అది మనకు భాగ్యం. కాబట్టి మూడవదిగా దేవుని వాక్యం మనకు స్వాస్థ్యముగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం గురించి మనకు కలిగే ఇంకొక మేలు ఏంటంటే, మనకు వాక్యమైన దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకి ఇంకొక పేరు ఉంది కదా, అది ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం దేవుడు మనకు తోడు అనే అర్థం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, నిరంతరము తోడుగా ఉన్నాడు. ఈ యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను అని ఆయన వాగ్దానం చేశాడు కదా. దేవుని వాక్యం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నది. ప్రతి సమయంలో దేవుని వాక్యం తోడుగా ఉంది. ప్రతి క్షణం, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యము మనకు తోడుగా ఉంది. ఎందుకంటే ఆ వాక్యము మన నోటిలో, మన యొద్ద, మన హృదయంలో ఉంది. అది ఎప్పుడు అంటే దేవుడు మనకు ఎప్పుడు కూడా నిరంతరము ఆయన తోడై ఉన్నాడు. శ్రమలలో మనకు ఆదరణ దయచేసేవాడు కదా, బాధలో మనకు నెమ్మది కలుగు చేసేవాడు. కృంగిపోయిన పరిస్థితుల్లో, నిరాశ నిస్పృహకు లోనైన పరిస్థితుల్లో మనలను పైకి లేవనెత్తి మనలను ధైర్యపరిచేవాడు. భయం కలిగినప్పుడు మనకు ధైర్యం దయచేసేవాడు. కృంగిపడినప్పుడు మనలను లేవనెత్తేవాడు దేవుడు, దేవుని వాక్యం. ఈ వాక్యము మనకు వెలుగుగా ఉంటుంది. ఇంకా దేవుని వాక్యం మనను ప్రతి క్షణము మన చేయి పట్టుకొని మన గమ్యం వరకు మనకు నడిపించేదిగా ఉంటుంది. ఇంకా దేవుని వాక్యం మనకు ఎల్లప్పుడూ నిరంతరము తోడుగా ఉండి మన మార్గాలకి వెలుగుగా ఉండి మనను నిరంతరము దేవుని వద్దకు, దేవుని వైపు, మన గమ్యస్థానాన్ని వైపు మనను ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించేదిగా ఉన్నది దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం వల్ల మనకు కలిగే ఇంకొక మేలు, ఐదవదిగా చూస్తే అది మనలను శుద్ధి చేసేది, మనలను పరిశుద్ధపరిచేది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము
22వ వచనంలో కొన్ని మాటలు మనం ఒకసారి గమనిద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట మనం గమనిద్దాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఇహలోక మాలిన్యం అంటకుండా మనం జీవించాలని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. అయినా కానీ మనకు తెలియకుండా కానీ మనకు తెలిసి కానీ కొన్నిసార్లు ఈ లోక మాలిన్యం మనకు అంటుకుంటా ఉంది. మన మనసాక్షి, మన హృదయము, మన శరీరము మలినమైపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఏంటంటే దేవుని వాక్యముతో మనలను మనం పరిశుద్ధపరచుకోవటం అనేది దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశం. దేవుని వాక్యముతో మరి మన మనస్సాక్షిని పరిశుద్ధపరచుకుంటాం, మన హృదయములను పరిశుద్ధపరచుకొని కడుక్కొని దేవుని వాక్యం మనల్ని కడిగేది, మన ప్రవర్తనను కడిగేది, మన కంటి చూపును కడిగేది, మన జీవితాన్ని కడిగేది, మన శరీరములను కడిగేది. అలాగూ దేవుని వాక్యముతో మనము ఉదక స్నానం చేసి ప్రోక్షింపబడిన హృదయంతో మనస్సాక్షికి కల్మషం తోచకుండా యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానానికి చేరుదామని భక్తుడు అంటున్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధానానికి చేరేటప్పుడు మనము యథార్థమైన హృదయంతో చేరాలి. అలాగే యథార్థమైన హృదయంతో చేరాలంటే ముందుగా ఈ లోక మాలిన్యం మనల్ని విషయంలో మనం పరిశీలన చేసుకొని ఏమైనా అంటుకుందా దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా నీకు ఆయాస్కరమైంది నాలో ఏమైనా ఉన్నదా, నా హృదయంలో ఏమైనా ఉన్నదా పరిశీలన చేసి నన్ను మీ వాక్యంతో కడగండి అని దేవునికి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మనము ముందుకు సాగిపోవచ్చు. దేవుని వాక్యం వలన కలిగే ఇంకొక మేలు గురించి 6వదిగా మనం చూస్తే, దేవుని వాక్యం మనకు సంతోషం అనుగ్రహించేది, ఆనందం అనుగ్రహించేది. ఇందాక ఒక వాక్యం చదువుకున్నాం కదా, 119వ కీర్తన 111వ వచనంలో, నీ కట్టడలు నీ శాసనములు నాకు హృదయానందకరములు. మనకు సంతోషాన్ని అనుగ్రహించేది దేవుని వాక్యం. ఈ లోకంలో ఉన్న ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం దేవుని వాక్యం వల్లనే మనకు కలుగుతుంది. చెప్పన శక్యమును మహిమాక్తమైన సంతోషం మనకు దేవుని వాక్యంలోనే ఉన్నట్లు మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. మనం ఈ లోకంలో విశ్వాస యాత్రలో మనం పాటలు పాడుతూ సంతోషంగా జీవించడానికి దేవుని వాక్యమే మనకు ఆధారం కదా. యాత్రికుడనైన నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను అని మరి ఆ 119వ కీర్తనలోనే మనం చూస్తాం. అన్ని పరిస్థితుల్లో, ప్రతి పరిస్థితిలో దేవుని వాక్యం మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తూ ఉంది. మనకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండటం మాత్రమే కాకుండా, మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనకు ఇబ్బందులు కలిగినప్పుడు కూడా మనం సంతోషంగా మనం ఉండాల్సిన వారంగా ఉంటున్నాం. దేవుని వాక్యంలో 119వ కీర్తన 92వ వచనంలో, నీ ఆజ్ఞలు నాకు సంతోషం ఇయ్యని ఎడల నేను శ్రమలలో నశించి ఉందును అంటున్నాడు. అంటే శ్రమలలో దేవుని వాక్యం మనకు సంతోషం అనుగ్రహిస్తుంది అనే మాట మనం అలాగ చూస్తూ ఉంటాం. అలాగే 143వ వచనంలో కూడా, శ్రమలు వేదనయు నన్ను చుట్టుముట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషమిస్తూ ఉన్నాయి అని అంటున్నాడు. శ్రమలలో మనలను సంతోషపరిచేది దేవుని వాక్యమే. శ్రమల యందును నేను సంతోషింతును అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. శ్రమలలో కూడా మనకు సంతోషం ఇచ్చేది దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యం వల్ల కలిగే ఇంకొక మేలు చివరిగా 7వదిగా మనం చూస్తే, దేవుని వాక్యం వల్ల మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞానము అన్నిటికంటే శ్రేష్టమైనది. ఈ లోకంలో వెండి బంగారముల కంటే జ్ఞానము కోరదగినది, శ్రేష్టమైనది అనే మాటలు మనం కీర్తనలోను సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అవును, దేవుని వాక్యము మనకు జ్ఞానము అనుగ్రహించేది. ఇది ఎంత జ్ఞానము అనుగ్రహిస్తుందంటే, ఈ జ్ఞానము ఇది పైనుండి వచ్చేది, ఇది శ్రేష్టమైనది, పరలోకం నుండి వచ్చేది, దేవుని గురించిన జ్ఞానం.
ఈ జ్ఞానము యొక్క గొప్పతనం ఏంటంటే 119వ కీర్తన 98వ వచనంలో ఈ మాటలు మనం గమనిస్తాం. చూడండి, ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. నీ ఆజ్ఞలు నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ చేయుచున్నవి. దేవుని వాక్యము మన నిండా ఉంటే, మన హృదయంలో ఉంటే, ఈ జ్ఞానం యొక్క గొప్పతనం ఏంటంటే మన శత్రువులు అంటే భౌతికంగా కాదు, ఈ ఆత్మీయంగా మనకు సాతానుడు ప్రథమ శత్రువు. సాతాను ద్వారా ప్రేరేపించబడిన వారు ఆత్మీయంగా శత్రువులు, కానీ వారు భౌతికంగా మనకు శత్రువులు కాదు. ఆ శత్రువులను మించిన జ్ఞానము దేవుడు మనకు దేవుని వాక్యం ద్వారా అనుగ్రహిస్తున్నాడు. తర్వాత, నీ శాస్త్రంలో నేను ధ్యానించుతున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. దేవుడి జ్ఞానంలో ఉన్న గొప్పతనం ఏంటంటే బోధకులకి ఎక్కువ జ్ఞానం, వినేవారికి తక్కువ జ్ఞానం అనేది అట్లా ఉండదు. మనం గనక దేవుని వాక్యాన్ని ఇంకా ఎక్కువగా ధ్యానం చేస్తే దేవుని వాక్యం అనేది మన బోధకుల కంటే కూడా మనకు ఎక్కువ జ్ఞానమును అనుగ్రహిస్తుందని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం వల్ల మనకు జ్ఞానం, శత్రువులను మించిన జ్ఞానం, బోధకులను మించిన జ్ఞానం. అదేవిధంగా 100వ వచనంలో చూస్తే అది మనకు వృద్ధులకు మించిన జ్ఞానం, అంటే అనుభవం ఉన్న వారి కంటే కూడా ఎక్కువ జ్ఞానం అనుగ్రహించేది దేవుని వాక్యమే. కాబట్టి ఈ జ్ఞానము మనకు వివేకాన్ని అనుగ్రహిస్తుంది. ఈ లోకంలో మనం దేవుని కొరకు జీవించడానికి జ్ఞాన వివేకం కలిగిన హృదయాన్ని దయచేసేది దేవుని వాక్యమే. కాబట్టి దేవుని వాక్యం గురించి మనం ఆలోచన చేస్తే ఎన్నో మేలులు, ఇవి కొన్ని మాత్రమే నేను ధ్యానం చేశాను, మీ ముందు ఉంచుతున్నాను. ఇంకా ధ్యానం చేయండి. అనేక మేలులు దేవుని వాక్యం వల్ల మనకు కలుగుతాయి. మన యొక్క వ్యక్తిగత జీవితంలోనేమి, మన యొక్క కుటుంబ జీవితంలోనేమి, మన యొక్క సామాజిక జీవితంలోనేమి, సంఘ జీవితంలోనేమి, ప్రతి చోట కూడా దేవుని యొక్క వాక్యము మనకు అనేకమైన మేలులను అనుగ్రహిస్తూ ఉంది. దేవుని వాక్యం యొక్క మేలులను లెక్క పెట్టాలంటే అవి లెక్కకు మించి ఉన్నాయి. దేవుని వాక్యం ఎన్ని మేలులు అనుగ్రహిస్తుంది, దేవుడు చేసిన మేలులని లెక్క పెట్టాలంటే అవి లెక్కకు మించి ఉన్నాయని దావీదు భక్తుడు అంటున్నాడు. ఒకవేళ నేను అనుకుంటాను, ఒకసారి ఆయన కూర్చొని దేవుడు బాల్యం నుండి తనకు చేసిన మేలులన్నింటినీ లెక్క రాస్తానికి ఒక పుస్తకం తీసుకొని కలం తీసుకొని రాస్తూ ఉంటే, దేవుడు చేసిన మేలులన్నింటినీ లెక్క పెడతా ఉంటే ఒక స్టేజ్లో ఆయన ఆగిపోయి ఉంటాడు. ఇవి నేను లెక్క పెట్టలేను, దేవుడు నా ఎడల చేసిన మేలులు, దేవునికి నా ఎడల ఉన్న తలంపులు, అవి లెక్కించదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. దేవుడు మనకు చేసిన మేలులన్నింటినీ మనం ధ్యానం చేసుకొని దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉందాం. ప్రభు చిత్తమైతే తర్వాత దేవుని వాక్యం విషయంలో, ఇలాంటి శ్రేష్టమైన దేవుని వాక్యం విషయంలో, మనకు ఎన్నో మేలులను అనుగ్రహించిన దేవుని వాక్యం విషయంలో మన యొక్క స్పందన ఎలా ఉండాలి, మన యొక్క స్పందన ఎలా ఉంది, దేవుని వాక్యం విషయంలో మన యొక్క యాటిట్యూడ్, మన దృక్పథం ఎలా ఉంది, మన దృక్పథం ఎలా ఉండాలి అనే విషయాలు మనము విమర్శ పూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. అలాగ చేయటానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. వాక్యమై ఉన్న దేవుని యొక్క కృపా తోడు నిరంతరము మనకు తోడైండునుగాక. ఆమేన్.